హలో వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. నేను వచ్చేటప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశా. కార్ వెనకాల ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయొద్దు అని రాసుండి ఆ కార్లో ఉన్నతనే ఫోన్ మాట్లాడుతూ నడిపితే ఇంకా దానికి అర్థం ఉందా చెప్పండి? మీరు మాత్రం అలా చేయొద్దు. ఇవన్నీ పక్కన పెట్టేసి మన లైఫ్ స్టైల్ విశేషాలకు వెళ్ళిపోదాం. ఒకప్పుడు ఒక షోరూంలో హౌస్ కీపింగ్గా పనిచేశారు. కానీ ఇప్పుడు బిగ్ ఎఫ్ఎంలో టాప్ ఆర్జేస్లో తనొకరు. తనే ఆర్జే క్రిష్. తన లైఫ్ జర్నీ ఏంటో, అసలు ఆర్జే ఎలా అయ్యారో చూద్దాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే మాత్రం నన్ను అడిగారు కదా, ఈ పాటలో రమ్యకృష్ణ గారు బాగుంటారు కదా. ఓకే, ప్రస్తుతానికి అయితే మాత్రం మంచి సాంగ్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు క్రిషు. నేను మీ వాడినే 92.7 బిగ్ ఎఫ్ఎంలో ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు వస్తూ ఉంటానన్నమాట. మాది శ్రీకాకుళం. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క స్టోరీ చెప్తే డిఫరెంట్గా ఉంటుందేమో, కానీ మళ్ళీ ఈ స్టోరీ చెప్తే పరం చెత్తగా ఉంటుందేమో అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఇలాగే చెప్తారబ్బా. యాక్చువల్లీ మాది పేద కుటుంబం, అందరిలానే కష్టాలు పడి పెరిగాను. ఇవన్నీ నాకు నచ్చవు. కష్టాలు పడి పెరగకపోతే ఏమైనా గోల్డ్ స్పూన్తో ఉంటారా? గోల్డ్ స్పూన్తో పుట్టేవాడికి కూడా కష్టాలు ఉన్నాయబ్బా. అందుకని పైగా మన ఇండియాలో చాలా వరకు పేదరికం ఉంది కాబట్టి అటువంటి ఫ్యామిలీ నుంచే నేను పుట్టాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇంతటి వాడిని చేసిన మీ అందరికీ కూడా సల్యూట్ చేస్తున్నాను. ఒకటి మాత్రం చెప్తానండి, లైఫ్లో ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అనొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు డ్యాన్స్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే మీరు పాట పాడుతున్నప్పుడు కానీ, లేకపోతే ఎక్కువగా మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ, ఎవ్రీబడి మిమ్మల్ని క్రిటిసైజ్ చేయొచ్చు, లేకపోతే మిమ్మల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయరు, క్రిటిసైజ్ మాత్రం చేస్తారు. ఈవెన్ నా విషయానికి వస్తే మాత్రం మా చిన్నాన్నగారే, వాడికి ఏదైనా పని చెప్పండి, బాగా బలిసి కొట్టుకుంటున్నాడు వాడు, ఆ అరుపులేంటి, ఆ మాటలేంటి అని అనేవారు అనమాట. ఆయన ఏదో పెద్ద ఇంటర్నేషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు, వాళ్ళు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాం కదా. ఆయనకు మళ్ళీ డీసెన్సీ కావాలి, డిసిప్లిన్ కావాలి. అది బై బర్త్ వచ్చింది నాకు ఈ ఎగసెగలన్నీ కూడా. ఎలా మానేమంటే ఎలా మానేస్తాం? పైగా నాకు భయం. సింగిల్గా ఎక్కడికైనా వెళ్ళాను అనుకో, ఎలా అంటే లైట్గా బల్లి చప్పుడు చేసినా కానీ మామూలు భయం కాదనమాట. ఆ భయం పోగొట్టుకోవడం కోసం నాలో నేనే మాట్లాడుకునేవాడిని, నాలో నేనే పాటలు పాడుకునేవాడిని, ఏవో ఎగసెగలు చేసేవాడిని. ఇప్పుడు మీరు వింటున్నారు కదా, అది ఇప్పుడు ఇక్కడ పనికొచ్చింది. మా చుట్టాలు, మా చిన్నాన్న, తర్వాత వీళ్ళందరూ కూడా వాడికి తిండి పెట్టేస్తున్నారు, వదిలేస్తున్నారు ఊరి మీద, అందుకని వాడికి ఇంకేం భయం తర్వాత ఏం లేదురా అనేవారు. అది ఇక్కడ పనికొచ్చింది. నీకు కూడా ఉంటుంది ఏదో ఒక టాలెంటు, నీకు నువ్వు బాస్ అవ్వాలంటే దాన్ని బయటపెట్టు. అది మనసిచ్చి చూడు సినిమాలో పాట ఉంది, అది నాకు బాగా ఇష్టమైన సాంగ్ అనమాట. అలాగా బై బర్త్ మన పేరెంట్స్ ఏదో ఇస్తారు కాబట్టి దాన్ని కొంచెం పుష్ చేసుకుంటూ ఇరగదీసండి. ఎంత చదివితే సంపాదిస్తావు అంత పెద్ద అంతస్తు, ఓరి ఇన్నోసెంట్ స్టూడెంట్. చాలామంది ఇందాకే నాకు ఇన్ఫర్మేషన్ అందింది, 10th క్లాస్ చదివాం చాలు ఆర్జే అయిపోతాం అని చెప్పేసి ఇంకా 10th తర్వాత ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదంట. దయచేసి మాట్లాడుతున్నాను, ప్లీజ్ ఐఎమ్ బెగ్గింగ్ యూ. నేను 10th క్లాస్ వరకే చదివినా, కానీ మామూలుగా ఓపెన్ యూనివర్సిటీలో నేను డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను. దయచేసి డిగ్రీ చదవండి, 10th ఆపేయకండి. నేనేదో నక్క తోక దొక్కానని మీకు డైనోసార్ తోకలు దొరకవు, మీరు తొక్కలేరు. కష్టం ఈ కాంపిటీషన్ ప్రపంచంలో. ప్లీజ్, మా నాన్నమ్మ గారు అన్నారనమాట, ఎప్పుడు నా కొడుకే కష్టపడాలారా, దున్నపోతులో ఉన్నావు, ఏం కష్టపడవు నువ్వు అనగానే హతవిధి అని అప్పుడు ఆ మ్యూజిక్ లేదు. ఆ మ్యూజిక్ కనుక ఉండుంటే నాకు కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది. అమ్మ జీవితం ఏంద్రనైనా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి బయలుదేరి తిని 180 రూపీస్ పట్టుకొని మన హైదరాబాద్కి శ్రీకాకుళం నుంచి రైల్వే స్టేషన్కి వచ్చా.
టికెట్ తీసుకున్నా, ట్రైన్ ఎక్కా, ఇంకంతే. కట్ చేస్తే 150 రూపీస్ టికెట్, 30 రూపీస్ జేబులో ఉన్నాయి, 20 రూపీస్ ఫుడ్ అయిపోయింది, అక్కడికే 10 రూపీసే ఉంది. నేను ఎక్కాల్సిన ట్రైన్ వచ్చింది, మళ్ళీ ఎక్కాను, విజయవాడ దగ్గరకు వచ్చా, 10 రూపీస్ ఉంది. ఈ 10 రూపీస్ మరి ఖర్చు పెట్టేస్తే హైదరాబాద్లో ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. ఎలా ఏం చేద్దాంరా నాయన అని అంటే, నా లైఫ్లో నేను ఎవరికైనా అప్పు ఉన్నాను అని అంటే ఆ మహానుభావుడికండి. ఎవరో తెలియదు ఆయన. కరెక్ట్గా రాజమండ్రి దగ్గరకు వచ్చా, ట్రైన్లో ఆకలిస్తుంది, 10 రూపీస్ ఇచ్చి అన్న సమోసాలు ఇవ్వన్న అన్న జనరల్లో. ఇచ్చాడు వాడు. ఇచ్చిన తర్వాత వాడు అనకూడదు కదా నా బతుకు, ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను 50 రూపాయలు ఇచ్చానని చెప్పేసి ఆయనేమో 40 రూపీస్ ఇచ్చి 10 రూపీస్ సమోసాలు ఇచ్చాడు. ఆహా ఏంటి బంపర్ ఆఫరు. నిజాయితీగా ఆయనకి 40 రూపాయలు ఇచ్చేస్తే నాకు దోలు తీరిపోద్ది. హైదరాబాద్లో ఎవరు తెలిసిన వాడు లేడు, నా దగ్గర నిల్ అనమాట. ఏం చేయాలో అర్థం కాక ఆ 40 రూపీస్ జేబులో పెట్టేసుకొని బాత్రూంలోకి వెళ్ళి బాత్రూంలో తిన్నాను ఆ 10 రూపాయల సమోసాలు. ఆ 40 రూపీస్ నేను 13 డేస్ ఖర్చు పెట్టా. 13 డేస్ ఖర్చు పెట్టేటప్పుడు ఒక క్లాత్ షోరూంలో చందన బ్రదర్స్లో నేను జాబ్ కోసం ట్రై చేశాను అనమాట. ట్రై చేస్తే వాళ్ళు ఏమన్నారు అని అంటే, బాబు ఇది జూలై నెల కదా, ఆగస్ట్ నెలలో మలక్పేటలో ఒక షోరూమ్ ఓపెనింగ్ ఉందమ్మా, అక్కడికి వచ్చేసాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం చాలామంది ఇక్కడ ఫుల్ అయిపోయారు, ఫస్ట్కి వచ్చేసాయి, అక్కడ నీకు కంపల్సరీగా మేము ఆఫర్ ఇస్తామన్నారు. 180 రూపాయలు అప్పు చేసి వస్తే మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి 150 కావాలి, మళ్ళీ రావడానికి 150 కావాలి, డబ్బులు లేవు ఇంటి దగ్గర. చాలా పేదరికం మనలాగే, అంటే మీలాగే. మళ్ళీ ఏం వెళ్తాంలే అని చెప్పేసి ఇంకో 15 రోజులే కదా అని హైదరాబాద్లో ఉండిపోయాను. ఆ 40 రోజులు 13 డేస్ సూపర్ డూపర్గా ఖర్చు పెట్టాను అనమాట. ఆ 13 డేస్ నేనేం చేశానంటే 40 రూపీస్ ఖర్చు పెట్టాను అనమాట. ఫుట్పాత్ మీదే పడుకున్నా. నెక్స్ట్ ఎలా అంటే ఈ జాయింట్లు ఉంటాయి కదా, ఈ జాయింట్లో మట్టి, ఇందులో మట్టి, ఫుట్పాత్ మీద పడుకుంటే స్నానం లేదు 13 డేస్. తర్వాత ఏమైందంటే ఒకరోజు మాత్రం బయట పడుకుంటుంటే ఇక్కడ డస్ట్ పడిపోతుందని 10th డేనో 9th డేనో రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయా. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి 3 డేస్ అక్కడే స్పెండ్ చేసేద్దాం అనుకుంటే 2 డేస్ అయింది. పోలీస్ ఆయన వచ్చి, ఏం రా మంచి ఫ్రెష్గా కనపడుతున్నావు, గంజాయి వ్యాపారం ఏమైనా చేస్తావా అని చెప్పేసి లాగిపెట్టి కొట్టాడు. నిన్న చూసినా ఇదే ప్లేస్లో పడుకున్నావు, ఈరోజు ఇక్కడే చూసినా. అంటే ఫుట్పాత్ కంటే ఇది బెటర్ కదా. జూలై నెలలో అంటే ఆల్రెడీ వర్షాలు ఉంటాయి, బయట వర్షంలో కంటే సికింద్రాబాద్ స్టేషన్ బెటర్ అని చెప్పేసి నేను పడుకుంటే లాగి పెట్టి కొట్టాడు అనమాట. ఆ రోజు కరెక్ట్గా ఫుల్ వర్షం పడుతుంది. హ్యాబిట్స్లో మా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పేసి వాడి దగ్గరికి సికింద్రాబాద్ నుంచి 11:30కి బయలుదేరాను నైట్. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామని బై వాక్ వెళ్ళాను అనమాట, సూట్ కేసు నెత్తి మీద పెట్టుకొని. గాడ్ గ్రేస్ ఏంటంటే పోలీసులు ఎవరు పట్టుకోలేదు. అక్కడికి వెళ్ళేసరికి అంతకుముందు ఎవడో తాగేసి గొడవ పెట్టాడంట, అందుకని వాళ్ళు లాక్ వేసేసి పైన 5th ఫ్లోర్లో ఎక్కడో ఉన్నారనమాట. మనం కింద నుంచి అరిస్తే వాళ్ళు రారు, ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ జెండాపై కపిరాజ్ అని మొత్తం బ్యాచ్, అదే నా సరుకుతో నా సూట్ కేసుతో నేను మళ్ళీ రిటర్న్ టు సికింద్రాబాద్ స్టేషన్. కరెక్ట్గా మెల్లగా నడుచుకొని వచ్చేసరికి 4:30 అయింది. ట్యాంక్ బండ్ క్రాస్ చేసిన, వచ్చి చూసా, చందన బ్రదర్స్ దగ్గర వెయిట్ చేసా. అప్పటికే 13 డేస్ అయిపోయింది. ఫుల్గా ఎట్లా ఉన్నానంటే, ఫస్ట్ డే వెళ్ళేటప్పుడు ఏ టీషర్ట్ ఉందో ఏ ప్యాంట్ ఉందో అదే చూసి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు ఇలా రెడీగా పెట్టానండి. యాక్చువల్లీ వాళ్ళు చాలా బిజీలో ఉన్నారు. ఇలా చేతులు ఇలా పెట్టి ఇలా అనేసరికి మనుషులు వెళ్ళిపోతున్నారు అనమాట, నన్ను అబ్జర్వ్ చేయట్లేదు. అందుకని ఇలా పెట్టా. ఎవడు కనబడితే అడిగి నమస్కారం సార్ ఇట్లా అన్నాను అనమాట. ఏందిరా నీ గొడవ, ఏం కావాలి అని అడిగాడు ఒక ఆయన వచ్చి. సార్ ఒక 13 డేస్ క్రితం వచ్చాను కదా సార్ జాబ్ కావాలని, వాడినేనండి అని అంటే వాడు లోపలికి వెళ్ళిపోయాడు. నన్ను ఫస్ట్ ఎవరైతే పిలిచారో ఆయన వచ్చి 10 రూపాయలు ఇచ్చాడు. ఇట్లా ఏంటి సార్ ఇది అన్నాను. డబ్బుల కోసమే కదమ్మా ఇక్కడ ఉన్నావు అంటే, అడుక్కునే బెగ్గింగ్ చేసే వాళ్ళ పర్సన్లో ఉన్నాను అనమాట నేను. ఆఫ్టర్ 13 డేస్ ఈ వర్షానికి తడిసిపోయి స్నానం లేక ఇవంతా మట్టి అయిపోయి అంటే, సార్ నేను ఇలా అడుక్కోవడానికి ఏం రాలేదు సార్, జాబ్ కోసం వచ్చాను, 13 డేస్ బ్యాక్ నేను వచ్చాను సార్, మీరేం ఫస్ట్కి రమ్మన్నారు, ఫస్ట్కి ఇంకా చాలా టైం ఉంది కదా సార్, అందుకని ఏదో ఒకటి ఇవ్వండి సార్ ప్లీజ్, పార్కింగ్లో కార్లో అయినా తుడుస్తాను నేను ప్లీజ్ అని అన్నా. అంటే ఏమేం చేస్తావు అని అడిగాడు. అడిగితే ఒక 20 వాయిస్లు మిమిక్రీ చేస్తాను, షోరూంలో 3 ఫ్లోర్స్ ఉంటాయి కదా, ఏ ఫ్లోర్లో ఏముందో అనౌన్స్మెంట్ కూడా చేస్తానండి, ఏదైనా సేల్స్ కూడా చేస్తాను, డ్రైవింగ్ కూడా చేస్తాను, ఎలక్ట్రీషియన్ కూడా చేస్తాను అని చెప్పా. అంటే అసలు ప్యాట్నీ సెంటర్ చందన బ్రదర్స్ అప్పట్లో 2 డేస్కి
1 crore అమ్మేదండి. అంత బిజినెస్ ఉంటుండే. ఎట్లా అంటే అసలు ఫుల్ బ్లాక్ అయిపోయింది అనమాట హెయిర్తో, కస్టమర్స్తో అలా. అయితే ఆయన ఏం చేశాడంటే వైర్లెస్ మైక్ తీసుకొచ్చి దానికి పాలిథిన్ కవర్, చీరల్లో ఒక కవర్ తీసి దానికి రబ్బర్ బ్యాండ్లు పెట్టి, ఎందుకంటే మన చేతులు చాలా నీట్గా ఉన్నాయి కదా టైంకి, అట్లా తీసుకొచ్చి బాబు మొత్తంలో పట్టుకోకు 2000తోనే పట్టుకో అన్నాడు. ఏదో అంటువ్యాధి ఉన్నవాళ్ళ. అప్పుడు ఇలా పట్టుకున్నా కవర్ మీద నుంచి. చిన్న మ్యాటర్ ఇచ్చాడు. ఆషాఢ మాసం సందర్భంగా అద్భుతమైన వెరైటీలన్నీ అతి తక్కువ ధరలకు అందిస్తున్నారు ప్యాట్నీ సెంటర్ చందన బ్రదర్స్. అది ఫస్ట్ డైలాగ్. ఇంకంతే. ఓనర్ వచ్చాడు. ఎవర్రా అబ్బాయి చెప్పిందే అని అన్నాడు. ఈయన గారు వచ్చారు, దరిద్రంగా ఉందంటారేమో అని చెప్పేసి నాకు లైట్గా అయిపోయింది. మీరు నమ్మరు, ఈ అబ్బాయిని అర్జెంటుగా తీసుకోరు అబ్బాయి, లేకపోతే మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటారు అన్నాడు. బంపర్ ఆఫర్ కొట్టేసాను రా నాయనా అనుకున్నాను. ఆ రోజు తిన్నానండి ఫుడ్ ఆఫ్టర్ 13 days. యాక్చువల్లీ ఈ అనౌన్స్మెంట్ టాలెంట్ ఉందని చెప్పింది మాత్రం ఒక ఆయన, ఆల్రెడీ ఇప్పుడు దిల్షుక్ నగర్ చందన బ్రదర్స్లో వర్క్ చేస్తున్నారనమాట, తిరుపతి అని చెప్పేసి. ఆయన నేను డాడ్ అని పిలుస్తూ ఉంటాను. ఆయన చెప్పారు. నేను ఎప్పుడు చూసినా బాత్రూంలో పాటలు పాడుకునేవాడిని, కానీ అనౌన్స్మెంట్ ఉందని నాకు తెలియదు. ఆయన గుర్తించారనమాట. సో మళ్ళీ ఇక్కడ చందన బ్రదర్స్ నుంచి బయటకు వచ్చేస్తే అయిపోయింది. ఇంకా చూడాలి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. జాబ్ లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. మన జీడిమెట్లలో రంగాభుజంగా థియేటర్ ఉంది కదా, అక్కడ మన ఎవరు రవితేజ వెంకీ సినిమాకి టికెట్లు చింపా ఆ థియేటర్లో ఒక వారం రోజులు. ఎందుకంటే ఫుడ్ లేదు, దోలు తీరిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీనికి పని పాటు ఉండదు కదా, కరెక్ట్గా టైం అయ్యేసరికి టింగ్ మన గంట కొట్టేస్తుంది. కట్ చేస్తే అలా అయిపోయింది. 11 నెలలు ఒంటిపొడి భోజనం చేశా. ఓకే, యాక్చువల్లీ మీరు అనుకోవచ్చు అనౌన్సర్ కదా, ప్రతి షాప్కి అవసరం కదా నీలాంటి వాడు, వెళ్ళొచ్చు కదా, వేరే షోరూమ్స్ అన్నీ ఉన్నాయి కదా చందన బ్రదర్స్ కాకుండా అని మీరు అడగవచ్చు. ఎస్, యు ఆర్ రైట్. కాకపోతే ఏంటంటే నేను మనవాడితో గొడవ పెట్టుకుని వచ్చా. ఆయన ఏం చేశాడు, మొత్తం అన్ని షాపులకి ఫోన్ చేసి అనౌన్సర్ అనేవాడు ఒకడు వస్తాడు, వాడిని పెట్టుకోవద్దు, వాడు మళ్ళీ నా దగ్గరికే రావాలి, వాడితో నేను పంతం పెట్టుకున్నాను అని చెప్పేసి చిన్న బాణం వేసాడు అనమాట, కసక్కమని. అన్ని షాపులకి వెళ్ళిపోయింది. నేను వెళ్ళి, సార్ నేను అనౌన్సర్ని సార్, మాకు ఏదైనా జాబ్ ఇవ్వండి సార్ అని అంటే, నువ్వు చందన బ్రదర్స్లో చేసావు కదా మా ఇంతకుముందు, ఆ వాన్ వద్దన్నాడమ్మా, నీకు ఇవ్వద్దన్నాడు జాబు అన్నాడు. అంతే, నెత్తి మీద గుడ్డ లేకపోయినా ఇలా వేసుకొని వచ్చేసిన తిరిగి అన్ని షాపులు తిరిగి. అప్పుడే థియేటర్లో టికెట్లు చింపడానికి రెడీ అయినా. కట్ చేస్తే 11 నెలలు ఈవినింగ్ 5కి తింటే మళ్ళీ ఈవినింగ్ 5కి తినేవాడిని. ఇదంతా జరిగి అంటే నేను బిగ్ ఎఫ్ఎం స్టార్టింగ్ నుంచి ఉన్నాను 2006 నుంచి. టోటల్గా నేను బిగ్ ఎఫ్ఎంలో అయితే మోస్ట్ హైదరాబాద్ స్టేషన్కి అయితే మాత్రం చాలా ఫుల్ ఎక్స్పీరియన్స్, బాగా ఓల్డ్ వర్కర్ని, ఆర్జేన్ అనమాట. సో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అనుకోవచ్చు. బిగ్ ఎఫ్ఎంలో అయితే మాత్రం నేనే అతి ఓల్డెస్ట్. ఒకప్పుడు నేను కమల్ హాసన్ గారిని ఎక్కువగా లైక్ చేసేవాడిని, ఎందుకంటే ఆయన ప్రయోగాలు చేస్తూ ఉంటారు హిట్స్ లేకపోయినా కానీ. అలాగా నాకు ప్రయోగాలు చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో అట్లా ఫేవరెట్ సాంగ్స్ అంటే ఏమీ అంత పెద్దగా ఉండవు. అయినా కానీ సాంగ్స్ చెప్పాలి అని అంటే మీకు తెలిసిందే, ఒకటి వస్తుంది మెరుపు తీగలోకి మళ్ళీ వెళ్ళిపోద్ది, దాన్ని మించింది ఇంకోటి వస్తుంది, ఈ లోపేమో వెనకాల మర్చిపోతాం, అట్లా ఉంటాయి అనమాట. ఫేవరెట్ సాంగ్స్ అంటే ఏం లేదు. మార్కెట్లో ఎప్పుడు ఏది ఫ్రెష్గా ఉంటే అది తినేయడమే, అది వినేయడమే. సొసైటీ నాకు పడవ ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు అని అంటే ఎందుకు ఇస్తుంది? మన పేరెంట్సే మనకేం ఇవ్వట్లేదు, ఇవ్వాలి రేపు ఇవ్వదు. దాన్ని నేను పెద్దగా బిలీవ్ చేయను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను రీచ్ అయ్యాను కదా, నాకంటూ నేను కొంచెం చేస్తున్నాను అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 4.5 years అవుతుంది. ప్లీజ్ మనం చేద్దామని చెప్పేసి ఒక టీమ్ని ఫామ్ చేశాను నేను. అందులో నా ఫ్యాన్స్, నేను యాక్చువల్లీ ఫ్యాన్స్ అన్నమాట, ఫ్రెండ్స్ అంటాను. ఎందుకంటే వాళ్ళందరూ ఆదరిస్తేనే మేము ఈరోజు స్టార్లు, లేకపోతే బొంగు, మాకు అంత సీనే లేదు. మేము వాళ్ళకన్నా 4 సార్లు 5 సార్లు స్నానాలు చేయలేదు నిమిషానికి. అందుకని వాళ్ళు ఉంటేనే మేము. కాబట్టి ఆ ఫ్రెండ్స్తో పాటు నేను ఎవ్రీ మంత్ ఒకసారి ఒక ఆశ్రమానికి వెళతాను. ఆశ్రమంలో ఎంతమంది ఉన్నారో చూస్తాను, ఎంతమందికి ఏం పెట్టగలనో చూస్తాను. ఆ రోజు ఫుడ్ మొత్తం నేనే ప్రొవైడ్ చేస్తాను ఫ్రమ్ మై టీమ్ సైడ్. విషయం ఏంటంటే ఆ రోజు వాళ్ళతో హ్యాపీగా స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా ఎందుకు అంటున్నాను అని అంటే, సొసైటీ మీద నిజంగా మీరు అన్నట్టు సీరియస్ అయ్యి కసి పెంచుకొని, లేకపోతే మామూలుగా ఎలా ఉంది అని అడిగారు కాబట్టి చెప్తున్నాను. సొసైటీ అప్పుడు నాకేమీ ఇవ్వలేదు, ఇప్పుడు నాకేమీ ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే
నేను మలుచుకున్నాను, నేను ఫ్రెండ్స్ని సంపాదించుకున్నాను, అంతే. యాక్చువల్లీ ప్లీజ్ మనం చేద్దాం అనేది నేను ఫస్ట్ చందన బ్రదర్స్లో వర్క్ చేసేటప్పుడు అనుకునేవాడిని అండి. లైక్ మాకు 1 hour టైం ఇచ్చేవారు చందన బ్రదర్స్లో లంచ్కి. నేను అరగంటలో తినేసేవాడిని. తినేసి వచ్చి నేను భవిష్యత్తులో ఏం పార్టీ పెట్టట్లేదు, మీ దగ్గర మీ మనసు కొల్లగొట్టేసి నేను ఏమైనా ఓట్లు తీసుకోవాలనుకోవట్లేదు, ట్రస్ట్ మీ, ఇది చెప్తున్నందుకు. గంట ఫుడ్ టైం ఇస్తే అరగంటలో తినేసి రోడ్డు సైడ్ వచ్చి నిలబడేవాడిని. చెప్పులు లేకుండా కొంతమంది పెద్ద పెద్ద బియ్యం బస్తాలు వేసి రిక్షాలు లాగుతూ ఉండేవారు కదా, వాళ్ళకి నేను హెల్ప్ చేసేవాడిని అనమాట. ఎక్కడి నుంచి? సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ పోస్ట్ ఆఫీస్, ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వరకు డౌన్ ఉండదు, అప్పే ఉంటుంది, అంతవరకు తోసేవాడిని. అట్లాంటి వాళ్ళకి నేను తోసేవాడిని అనమాట. రిక్షా బరువుతో వెళ్ళిన వాళ్ళకి హెల్ప్ చేసేవాడిని. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ లైఫ్ అండ్ స్టైల్. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ అండ్ స్టైల్. చూస్తున్నారు కదా ఆర్జే క్రిష్ ఎన్ని విషయాలు చెప్తున్నారో. ఫస్ట్ టీవీ యాంకర్ అవ్వాలనుకున్నారట, కానీ ఎక్స్పెక్ట్ చేయకుండానే ఆర్జే అయ్యారు. నేనేది ఎక్స్పెక్ట్ చేయను, వచ్చిందేది వదులుకోను అంటున్నారు ఆర్జే క్రిష్. లెట్స్ కంటిన్యూ. మా ఊళ్ళో నేను ఎంతో కొంత ఎడ్యుకేటెడ్నే, నాకన్నా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవడు అడగట్లా, ఇలా అవుతుంది, స్కూల్లో ఇంత నొక్కేశారు, అక్కడిక్కడ ఇంత నొక్కేశారు, పెన్షన్ ఇచ్చే దగ్గర ఏమో ఇంత నొక్కేశారు అని చెప్పేసి ఎవడో చెప్పట్లా. ఆ పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి చెప్పట్లా. ఒక్క ముసలామే వెళ్ళి, ఏందయ్యా పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నావు, పెన్షన్ డబ్బులు ఇంత రావాలి, ఇంత నొక్కేశారు, ఆ స్కూల్ చూడు అప్పుడే శిథిలావస్థకి చేరుకుంది, కట్టి 3 years కూడా కాలేదు, పిల్లలు లోపలికి వెళ్ళి చదువుకుంటుంటే వాళ్ళ మీద పడిపోద్దేమో అని భయపడుతున్నారు అని వేసుకుంది. అప్పుడు తిరగబడ్డారండి. అందులో నేను కూడా ఉన్నా. అప్పటి వరకు ధైర్యం లేదా నాకు, నేను ఎందుకు వెళ్ళలేదు అంటే అలా ఉంది సొసైటీ. ఆ ముసలామలాగా బయటకు వస్తే ఎవడైనా ఎక్స్ లవర్ని గుర్తు చేసుకుంటే ఏదో తెలియని హుషారు వస్తుందంట కదా, నాకు అదే వచ్చినట్టుంది. యాక్చువల్లీ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటున్నాను ప్లీజ్, మేహూనా షో కదా, లవ్ ప్రాబ్లమ్స్ని, తర్వాత కొంచెం నేను వాళ్ళ పేరెంట్స్కి, అమ్మాయిలకి అబ్బాయిలకి నేను లింకులు కలిపేవాడిని అనమాట. అంటే వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా వీళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం, ఇప్పటివరకు 17 మందిని సేవ్ చేసిన, అలా సూసైడ్ చేసుకునే చచ్చిపోతున్నానే వాళ్ళని క్లాసులు ఇచ్చి. అలాగే ఒక అమ్మాయి ఏమో వచ్చి నేను సూసైడ్ చేసుకుంటున్నాను ప్లీజ్, నాకు బతకాలని లేదు అది ఇది అని అంటే మళ్ళీ సేమ్ వచ్చిందేమో అనుకున్నాను. ఆ అమ్మాయికి ఏమో ఫుల్ క్లాస్ పీకా. ఎందుకంటే లాస్ట్ మెసేజ్ నాకు వచ్చిన తర్వాత ఆవిడ గారు హుస్సేన్ సాగర్లో దూకారు అనుకో, పోలీసులు వచ్చి నన్ను పట్టుకుంటారు. అందుకని నా స్వార్థం కోసం ఆ అమ్మాయికి భక్త అని కొంచెం గీతోపదేశం చేస్తాను అనమాట. అమ్మాయి, అబ్బాయిల్లో కూడా ఇంత మంచి వాళ్ళు ఉన్నారా, ఇలా కూడా మాట్లాడతారా, అమ్మాయిలు ఇంత కేరింగ్గా చూసుకుంటారా అని చెప్పేసి ఫిట్టింగ్ పెట్టేసింది. ఆల్రెడీ అప్పటికే 2 సార్లు నేను లవ్ ఫెయిల్. అవి కూడా ఇటువంటి క్యాండిడేట్సే. ఏదో వాళ్ళని సేవ్ చేయాలని చెప్పేసి నేనేమో సాక్రిఫై చేయాల్సి వచ్చింది నా యాదవ జీవితం. మళ్ళీ ఈ అమ్మాయి 3rd టైం పెట్టా. అప్పుడు అమ్మాయి చెప్పింది, అబ్బా షీఈస్ డాక్టర్ అనమాట. వాళ్ళ హాస్పిటల్లో తొందరగా రావాలంటే డాక్టర్స్ అంబులెన్స్ హార్న్ వేసుకొని ఆ సైరన్ వేసుకొని వచ్చేస్తారంట, తొందరగా త్రావిస్తారని చెప్పేసి. అమ్మాయి ఏం ఫెసిలిటీస్ అండి నిజంగా అసలు. ఇంకోటి ఏంటంటే 78% అసలు ఏ హాస్పిటల్కి కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే తొందరగా వెళ్ళడానికి అసలు ఎమర్జెన్సీ డోర్లే లేవంట. ఆమె డాక్టర్ కాబట్టి కొంచెం రివీల్ చేసింది. వద్దండి పాలిటిక్స్ వద్దండి. మళ్ళీ మనసిచ్చి చూడు సినిమాలో ప్రకాష్ రాజ్ లాగా, ఒరే నేను నీలాగే తెలుసా, గంజి పెట్టిన కద్దరు చొక్కలాగా కరకరలాడుకుంటూ వచ్చానరా, కానీ ఇందులోకి వచ్చిన తర్వాత పాలిస్టర్ చొక్కాలాగా సాటిన్ క్లాత్ లాగా మెత్తగా చేసేసారు, అలా అయిపోయాను. పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి, అంటే సో మెనీ టైమ్స్ ఐ టోల్డ్ ఆన్ ఎయిర్, మళ్ళీ చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే 99 టీవీలో మనకి మీరు చూస్తున్నారు కాబట్టి. ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి, ఎందుకండి ఎవరైనా ఎంత అలవాటు ఉన్నవాడైనా సిగరెట్ తాగడు, ఫైర్ అవుతుందనో, పెట్రోల్ బంక్ పేలుద్దనో, అందులో నేను చస్తానో ఒక భయం ఉంటుంది కాబట్టి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి సిగరెట్ తాగడు, ఎంత అలవాటు ఉన్నవాడైనా. అలాగా
అమ్మాయి అనేది ఒక పెట్రోల్ బంకు, తనను ముట్టుకుంటే మాడి మసైపోతాం అన్న ఫీలింగ్ మనిషిలో, ఐ మీన్ అబ్బాయిల్లో కానీ జెంట్స్లో, అదే వీళ్ళలో వస్తే, నాలాంటి వాళ్ళల్లో వస్తే అమ్మాయిలకి ఏం జరగదు. సో అమ్మాయి పెట్రోల్ బంక్లో మారాలి అని అంటే నాకు తెలిసి వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిని ముట్టుకుంటే ఒక శిక్ష, హ్యారాస్మెంట్ చేస్తే ఒక శిక్ష, మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ పాడు చేసేస్తూ ఉంటారు కదా, బలవంతం చేసేస్తూ ఉంటారు కదా, అటువంటిది చేస్తే మరణ శిక్ష. ఇట్లాంటివి ఉన్నాయనుకో, అమ్మో అమ్మాయ జాగ్రత్తగా ఉండాలిరా బాబు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి అబ్రాడ్లో చాలా చోట్ల ఎందుకు జరగవు? ఎందుకంటే అమ్మాయిని చూడడానికే భయపడతారు వాళ్ళు. ఆర్జేయింగ్ అని అంటే ఇవాళ రేపు నాకేదో లక్కీగా దొరికింది కానండి, నాకు దొరికినట్టు అందరికీ దొరకదు. ఇవాళ రేపు మీరు అన్నట్టే మాస్కం అడుగుతున్నారు, అది కంపల్సరీగా కంప్లీట్ చేయాలి. అది ఆర్జేయింగ్ పరంగా కావచ్చు, లేకపోతే సౌండ్ ఇంజనీర్ పరంగా కావచ్చు, కంపల్సరీగా ఉంటుంది. నాకు తెలిసి ఆర్జేయింగ్ కోసం ఒకవేళ మాస్ కమ్యూనికేషన్ చేసినా, ఇప్పుడు అహ్మదాబాద్ వెళ్ళేటప్పుడు ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్లో నేను ట్రైనింగ్ తీసుకునేటప్పుడు మాకంటే ముందు అక్కడ 6 months నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు వాళ్ళు, 7 lakhs rupees పే చేసి ఆ మైకాలో. ఆ టైంలో మేము వెళ్ళి 49 daysలో మేము టపా అని మన బిగ్ ఎఫ్ఎం తరఫున టోటల్గా ఇండియాలో ఎన్ని స్టేషన్స్ అయితే ఉన్నాయో అన్ని స్టేషన్స్లో మొత్తం ఒక 100 మంది జాక్స్ మేము టపామని వర్క్ ఫినిష్ చేసి నేర్చుకుంటూ ఉంటుంటే వాళ్ళు షాక్ అయిపోయారు. అదేంటి మేము 6 monthsగా ఉండి నేర్చుకుంటున్నాము, బట్ మాకైతే ఇంకా రాలేదు, మీరు ఈ 49 daysలో ఎలా ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు. అది మాకు నేర్పించే వాళ్ళ ఘనతో తెలియదు, లేకపోతే మేము నేర్చుకోవడం వల్ల వచ్చిన ఘనతో తెలియదు. కానీ నేను డైరెక్ట్గా చెప్పేది ఏంటంటే మ్యాటర్ కంపల్సరీగా స్కిల్స్ ఉండాలి. ఒకవేళ నటన నేర్చుకునేవాడు అద్దం ముందు ఏ రేంజ్లో అయితే ప్రాక్టీస్ చేస్తాడో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్నేమో కాలర్లా మాట్లాడమని చెప్పాలి, మీరేమో సెటైర్లు వేస్తూనే ఉండాలి. సేమ్ టాపిక్ తీసుకొని సెటైర్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. వేసిన సెటైరే మళ్ళీ వేయకూడదు, చెప్పిన మాటే మళ్ళీ చెప్పకూడదు. యాక్చువల్లీ ఇప్పుడు కృషి ఉంటే మీరంతా ఋషులు అవుతారు, ఈ కృషి ఉంటే మీరంతా కృషి అవుతారు ఉంది కదా, అది ట్యాగ్ లైన్ అంతే. ఆ ట్యాగ్ లైన్కి సంబంధించి అట్లాంటివి అయితే మళ్ళీ పదే మాట్లాడుకోవచ్చు. కానీ సేమ్ టాపిక్ తీసుకున్న అదే టాపిక్ మీద అలాగే మాట్లాడినా బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు మాట్లాడుతున్నాను 99 టీవీలో, రేపు మళ్ళీ ఇలాగే మాట్లాడాను అనుకో, దెబ్బుతున్నాడు రా బాబుడి తీసియనరా, వేరే ఛానల్ పెట్టండిరా అని ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో ఇఫ్ వీ చేంజ్ కంటెంట్ ఆటోమేటిక్గా కొత్తదనం కోరుకుంటున్నారు. కాబట్టి చాలామంది కింగ్ సినిమాలో బ్రహ్మానందం అన్నట్టు అలాగే మీరు కొత్తగా మాట్లాడితే బాగుంటుంది. మాస్కం చేసినా చేయకపోయినా ప్రాక్టీస్ అనేది మాత్రం కంపల్సరీగా ఉండాలి. గోల్ అంటే నాకు ఏం లేదండి. యాక్చువల్లీ వివేకానందుడు ఏం చెప్పారు అని అంటే, ఆశయం లేనివాడు శవంతో సమానం అని చెప్పేసి సంథింగ్ ఏదో ఉంది, అట్లాంటిది అదే మీనింగ్ వచ్చేది. గోల్ లేనివాడు వేస్ట్, వాడు శవంతో సమానం అని అంటూ ఉంటారు. రైట్, ఆశ లేదని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 99 టీవీ వస్తుంది, నన్నేమో కొంచెం అందంగా చూపిస్తుంది, నా ఇంటర్వ్యూ తీసుకుంటుందని చెప్పేసి ఇలా కూర్చొని, సార్ మేము రేపు వస్తున్నాం సార్ అనగానే రేపట్ట ఇలా ఉండదు. నాకు 99 టీవీ వస్తుందా, వెరీ గుడ్. రాలేదన్నారు అనుకో, ఓ అవునా పర్లేదు రేపు చేద్దాం, ఇదనమాట. ఎక్కువగా ఆశపడను, వచ్చిందని వదలను, అది నా ఫిలాసఫీ. ఈ రోజుల్లో బతకడం చాలా ఈజీ, బట్ ఆ బతికేదో బ్రతకాలి అనుకునే వాళ్ళకి మాత్రం లైఫ్ ఉంది. ఎక్కడి నుంచో వచ్చాను, మీ అందరి లవ్ని నేను తీసుకున్నాను, అలానే మీకు కూడా సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. ఈవెన్ పిచ్చోడు అని అంటూ ఉంటారు కదా, ఆయన దగ్గర కూడా ఒక స్పెషల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనలాగా మనం మాట్లాడలేం, ఆయనలాగా మనం బట్టలిప్పి తిరగలేం, ఆయనలాగా డిఫరెంట్ లుక్తో కనపడలేం, ఆయనలాగా స్నానం చేయకుండా ఉండలేం. అంటే ఆఖరికి పిచ్చోడులో కూడా ఒక క్వాలిటీ ఉంది. అలాగా ప్రతి మనిషిలో కూడా ఒక క్వాలిటీ ఉంటుంది. దాన్ని మనం రికగ్నైజ్ చేసి డెవలప్ చేస్తే కంపల్సరీగా మనిషి జీవితం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే మాత్రం నన్ను అడిగారు కదా హెల్త్ గురించి మీరేమి మెసేజ్ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి. ఆ మెసేజ్ నేను అంటే మెసేజ్ అని చెప్పను, మీకు తెలిసిన విషయాన్ని జస్ట్ ఒకసారి గుర్తు చేస్తా. కాకపోతే మాటలో కాకుండా పాటలో కూడా గుర్తు చేస్తాను మీకు. ఓకే, మీరు కూడా వింటూ ఎంజాయ్ చేయండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ప్రస్తుతానికి
రమ్యకృష్ణ గారు అల్లరి మొగుడులో యోగాలు చేసి బాగా భంగిమను చూపించి మనల్ని ఇంకేదో మూడ్లోకి తీసుకెళ్ళడమే కాకుండా హుషార్ని కూడా తీసుకొస్తారు కదా, అదే సాంగ్. చికెన్ తర్వాత వెజ్ విషయానికి వస్తే మాత్రం నేను ఎక్కువగా ఒకప్పుడు చికెన్ తినేవాడినండి. ఎందుకంటే ఆల్రెడీ ఎర్త్ మీద ఉన్న జీవాలన్నీ కూడా బాగా సర్వనాశనం అయిపోతున్నాయి కాబట్టి. రీసెంట్గా ఏవో డిస్కవరీ ఛానల్, నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో చూస్తే మీరు ఆడెవడో నిజంగా పచ్చివే తినేస్తూ ఉంటాడు. ఆడి గ్రేట్ అనుకుంటాడు ఏంటో మరి అర్థం కాదు, పాడు కాదు. ఆహా, ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో. మనస్సులో నిరాశలే రచించలే మరీచిక పదాల నాయదా స్వరాల సంపద తరాల నా కథ క్షణాలదే కదా గతించిపోవు గాథలేనని. డప్పులైతే కొడతారు కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం మన ప్రకాష్ హార్ట్ బీట్ మాత్రం చాలా దారుణంగా కొడుతుందంట. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ రేంజ్లో ఉంటుంది. కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా. ఇప్పుడు వస్తుంది డాడీ. చెట్టు కింద వీక్లీ వన్స్ ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ బిగ్ స్పేస్ క్రిష్ అని టైప్ చేసి 5544కి SMS చేస్తే నేనే మీకు కాల్ చేస్తా. మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటా, లిటిల్ బిట్ ఒక రిలాక్సేషన్ ఇస్తా నా క్లాస్తో, నా ఎంటర్టైన్మెంట్తో. దానికోసం మీరు కొంచెం హుక్ అవుతూ ఉండండి. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు వినడానికి ట్రై చేయండి. కాకపోతే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బై బై, మళ్ళీ మనం 99లో తర్వాత కలుద్దాం. లవ్ యూ. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే మాత్రం నన్ను అడిగారు కదా, ఈ పాటలో రమ్యకృష్ణ గారు బాగుంటారు కదా. ఓకే, ప్రస్తుతానికైతే మాత్రం మంచి సాంగ్ ఉంది. కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, చూస్తున్నారు కదా ఆర్జే క్రిష్ తన లైఫ్ జర్నీ గురించి ఎన్ని విషయాలు చెప్తున్నారో. దేని గురించి ఎదురు చూడొద్దు, వచ్చిందేది వదులుకోవద్దు, ఇదే ఆయన ఫిలాసఫీ. ఇది ఇవాల్టి లైఫ్ అండ్ స్టైల్. సీ యూ టుమారో.